రాహుల్ గాంధీ గారు దూకుడు పెంచాడు. పార్టీ ప్రెసిడెంట్లు, పార్టీ వివిధ విభాగాల ప్రెసిడెంట్లతో మీటింగ్లు పెట్టి పార్టీని బలోపేతం చేస్తానికి తెగ కష్టపడుతున్నాడు. అలాగే తెలంగాణ, ఏపీ పిసిసి ప్రెసిడెంట్లను పిలిచి క్లాస్ పీకాడు. తెలంగాణ ఇచ్చినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అలాగే ఓటుకు నోటు కేసులో టీడీపీ ఇరుక్కున్నా దాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకోలేదు. ఇంకా టీడీపీ కన్నా వెనకబడే ఉందని పిసిసి చీఫ్ ఉత్తమ్ గారికి గట్టిగా క్లాస్ తీసుకున్నాడంట. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు వస్తున్నాయి. పరిస్థితి చూస్తే థర్డ్ ప్లేసో ఫోర్త్ ప్లేసో వచ్చేలాగా ఉంది. ఇప్పటికైనా సరిగ్గా పోరాడండి. 2019లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని ఫుల్గా క్లాస్ ఇచ్చాడంట. అందరు నాయకుల్ని కలుపుకుని పోతా కష్టపడి పనిచేయాలని ఉత్తమ్ గారికి సలహా ఇచ్చాడంట. ఇక ఏపీ పిసిసి చీఫ్ రఘువీర గారికి అయితే పార్టీ నుంచి లీడర్లు ఎగిరిపోకుండా చూసుకోండి, కేవలం టీవీల్లో మీడియాలోనే కాకుండా జనాలతో కూడా కలిసి పనిచేయాలి అని సలహా ఇచ్చాడంట. ఏదైతేనే 2019 మీద రాహుల్ గారు బాగా కాన్సన్ట్రేట్ చేశారు. మరి కాంగ్రెస్ భక్తులు ఎప్పుడులాగే భజన చేసుకుంటా గడిపేస్తారో లేక నిద్రలేసి ఒళ్ళోంచి పనిచేసి యువరాజాను ప్రధానమంత్రి చేస్తారో చూడాలి.